ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం మనం. సో జనవరి 1న లొంగిపోతామని చెప్తున్నారు మిగతా మావోయిస్టులు అందరూ కూడా. ఇక మావోయిస్ట్ పార్టీ పని అయిపోయినట్టే, దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే. ఇక పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్. ఈ దశలో స్టే విధించలేమని చెప్పారు హైకోర్టు వాళ్ళు. మేమే ఎలక్షన్స్ పెట్టమని, మేమే స్టే ఇస్తామని చెప్పారు. ఇక ఉడిపి బీజేపీ పాలనకు కర్మభూమి. 1,00,000 కంట భగవద్గీత పఠన కార్యక్రమం ఉడిపిలో గీతా పారాయణంలో ప్రధాని మోడీ గారు చెప్తున్నారు. ఇక గోవాలో 78 అడుగుల రామయ్య విగ్రహం పెడుతున్నారంటండి. గోవాలో రాముడి విగ్రహం, నైస్ కదా. అంటే కోకాపేట, కోట్లలో ఎకరం. తాజాగా ఎకరం 151 కోట్లకు అమ్మకం. నియోపోలిస్ ప్లాట్ల వేలలో రికార్డు స్థాయి ధరలు 151 కోట్లు అంటండి ఎకరం. ఇక పంచాయతీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారంట. ఈ నెల డిసెంబర్ 1 నుంచి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నుంచి మొత్తం జిల్లాల పర్యటన చేయబోతున్నారంట ముఖ్యమంత్రి గారు. ఇక తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్. డ్రగ్స్ ముఠాలో 2,000 మంది పెడ్లర్లు, 50 మంది నైజీరియన్ల అరెస్టుతో కదులుతున్న డొంక. కామారెడ్డిలో నిన్న కవిత గారు రైలు రోకో చేశారు. కవితకు చిన్నపాటి గాయమైంది, తర్వాత అరెస్ట్ చేసి ఆమెను ఇంటికి పంపించారు. ఇమ్రాన్ మరణ వార్త పుకార్లు మాత్రమే అంటండి. తాలిబాన్ ప్రభుత్వం కుట్ర అన్న ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు. చిరంజీవి ట్రస్టుకు విదేశీ విరాళాల కేంద్రం అనుమతి లభ్యం. ఇక బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని చెప్తున్నారు ఈటెల రాజేంద్ర గారు. ఇక బ్యాంకులకు కేర్ ఆఫ్ అడ్రస్గా అమరావతి మారబోతుందంట. రాజధానిలో బ్యాంకులను ఒకే చోట పెట్టబోతున్నారంట. నిన్న ఈ ప్రోగ్రాం జరిగింది, నిర్మలా సీతారామన్ గారు వచ్చారు అక్కడికి. బీఆర్ఎస్ శకం ముగిసింది. కేసీఆర్ దొంగ దీక్షలతో తెలంగాణ రాల. ఉనికి కోసం దీక్షా దివస్ పేరుతో డ్రామాలు. సోనియా దయ వల్లనే తెలంగాణ సాకారమైందని చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక సంకల్పబద్ధ నాయకుడు పైడి ఎల్లారెడ్డి. సమాజ సేవలో సర్వస్వం దారిపోయిన వ్యక్తి. సో ప్రభుత్వంలో భాగస్వామ్యత సేవ చేయొచ్చు అని చెప్పి పైడి ఎల్లారెడ్డి గురించి ఒక ఆర్టికల్ కనిపిస్తుంది మనకి ఆదాబ్లో. చూద్దాం, వీటన్నిటి గురించి డీటెయిల్గా చూద్దాం మనం.